భగవాన్ శ్రీకృష్ణుడు ఇందులో గీతలో చాలా శ్లోకాలు చెప్పాడు. 12 శ్లోకాలు అతి ముఖ్యమైనటువంటి ఆహారం మీద చెప్పాడు. కట్వామ్ల లవణాతోష్ణ తీక్ష్ణారోక్ణ విదాహన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ఆహారస్తపి సర్వస్య. ఇట్లా ఆహారం గురించి చెప్పలేదని గీతను చదివినట్టు చాలామంది పారాయణం చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తాత్పర్యం వైపు చూడరనమాట. ఆహారం గురించి స్వామి చెప్పలేదనుకుంటుంటారు. కానీ ఆహారం గురించి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అర్జున, యోగానికి పనికి రావాలంటే అతిగా తిన్నువాడు పనికిరాడు, అసలే తినకుండా ఉన్నోడు కూడా పనికిరాడు, ఎక్కువగా తిన్నటువంటి వాళ్ళు అంతకంటే పనికిరాడు. మితం 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 మధ్య మార్గం గౌతమ బుద్ధుడు వారు చెప్పినటువంటిగా అలా మధ్య మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో అటువంటి వారికి యోగం సిద్ధిస్తుందని సాత్విక ఆహారం గురించి చెప్పారు. అంటే ఇక్కడ పళ్ళు జీవుల తిండి ఏదంటే గొర్రె, ఏనుగు, గుర్రము ఇవన్నీ చూస్తే వాటికి మనలాగే పళ్ళు ఉన్నాయి. అవి పంట హారాలు తింటాయి. ఉదాహరణకి మాంసాహారం తినేటువంటి వ్యక్తులకి, నేను బంగ్లాదేశ్లో ఇలాగ యోగా ప్రచారం చేస్తూ యోగా క్లాస్లో చెబుతూ ఉంటే, మీరు మాంసాహారం తింటుంటారు కాబట్టి ఏ ఋషి అయినా సరే మంచి విషయాన్ని చెప్తే తొందరగా మీకు ఎక్కదయ్యా. కారణం అంటే మిమ్మల్ని అనుకోవడం పని లేదు, మీ డిఎన్ఏలో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మాంసాహార భక్షకులైనందువల్ల మీరు సూక్ష్మంగా గ్రహించరు అని చెప్పడం జరిగింది. చెబితే ఆయన ఊరుకోకపోతే ఏమంటాడంటే, ఏమండి మాంసాహారం తినకపోతే మనిషికి బలం ఎక్కడొస్తుంది, మేము అందుకోసమనే ఇలా ఉంటామని. అయితే బాబు, మరి ఏనుగులు, గుర్రాలు, పశువులు, ఎడ్లు ఉన్నాయి, అంతంత బలంగా ఉన్నాయి, అవి మాంసం తినే కదా, వాటికి ఎందుకు అంత బలం వచ్చింది? నువ్వు చెప్పిన మాట తప్పు. మా సనాతన ధర్మంలో మహాభారతంలో భీష్ముడు కూడా ఈ విషయాన్ని చెప్పాడయ్యా. జరిగిన కదా భారతంలో, జరిగినవి చెప్తేనే మీరు కొద్దిగా నమ్ముతారని మీకు విషయం చెప్తున్నాను. కాబట్టి శాకాహారంలోని బలం ఉన్నది అంటే ఆ తర్వాత అంటాడు, నిజమే. వీటి ఉపమానం చెప్పిన తర్వాత ఒప్పుకుంటాడు, నిజమే. కానీ మేము ఏం చేయడం, మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈ ఒక జీవిని హింసించుకొని తిన్నందువల్ల హింసా ప్రవృత్తి మీలో ఉంటుంది, వాళ్ళు అది వదిలిపోదు. ఉదాహరణకి ఈ విషయాన్ని పాండవులకి కౌరవులకి మధ్యలో కూడా మనం చూడవచ్చు ఆ వ్యత్యాసాన్ని. ఒరే మీరు ఇప్పుడు చేయకండి, మీరు ఆగండి అంటే పాండవులు ఆగేవారు, ఆ దుర్యోధనుడు ఆగేవాడు కాదు. ఇది కూడా ఆహార స్వభావము, ఆయన యొక్క దురాభిమాన స్వభావం. అయితే ఇప్పుడు మనస్సు కంట్రోల్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది మాస్టర్స్ కూడా. ఇది కంట్రోల్లో తెచ్చుకున్నట్లే తెచ్చుకొని ఆటోమేటిక్గా వారికి మేము ఇంత గొప్ప మాస్టర్సము అనేసి ఒక అహంకారం. ఇందాక మీరు చెప్పారు, ఒక పూజారి లిటిల్ బిట్ కొద్దిగా నాలెడ్జ్ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా ఆయనకి ఏదో పెద్ద పాండిత్యం వచ్చిందనేసి అహంకార ధోరణి అనేది ఉంది. మనసును కొద్దిగా కంట్రోల్ చేసుకున్న వాళ్ళకి అహంకారం కూడా యాక్టివేట్ అవుతుంది. ఈ అహంకారము ఒక పక్క, బుద్ధి ఒక పక్క. బుద్ధి పెరిగితే అహంకారం తగ్గుతుంది. కానీ ఈ బుద్ధిని, అహంకారాన్ని, మనస్సుని, చిత్తాన్ని, ఈ నాలుగుటిని ఎట్లా కనెక్టివిటీ చేసుకోవాలి, మానవుడు ఎలా చేసుకోవాలి? ఎప్పుడు కూడా మూల సూత్రం ఒకటే ఉంటుందండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మెయిన్ ఇదే విషయాన్ని ప్రహ్లాదుడు సింపుల్గా చెప్పాడండి. మార్గంబు తప్పించి చిత్తంబు కంటే వైరులెవరు చిత్తంబు వైరిగాక, మదియు తాసురు భావంబు మానరయ్య, అయ్య నీ మొరల మేలాడరయ్యా జనులు, నిన్నే అప్పుడు గొప్పవాడని అంటారు. నువ్వు బలవంతంగా ఓం నమో హిరణ్యాయ నమః అని చెప్పుకుంటున్నావు, కానీ ఆ నారాయణుడు ఎవరికీ చెప్పలేదు. వీళ్ళందరూ ఓం నమో నారాయణాయ నమః అని అనుకుంటున్నారు. మార్గం తప్పించున్నందువల్లే అంటాడు. వీటిని మీరు చెప్పినటువంటి చిత్తాన్ని, మనస్సుని మన కంట్రోల్లో చేసుకోవడానికి మొట్టమొదట యమనియమాలకు వెళ్ళాలి సార్. యమస్య సతతం సేవయేత్ అంటే నిరంతరము సేవించాలి. వ్యాస భగవానుడు భవిష్యత్తు పురాణంలో ఈ విషయాన్ని ఏం చెప్తాడంటే,
దేశ కాల అనవచ్ఛిన్న సార్వభౌమ మహావ్రత. నేను దేశంలో లేను, నేను పాటించలేనని కానీ, లేదా ఇప్పుడు ఆ సమయం కాదు నేను ఇక్కడ పాటించలేనని వదిలిస్తే కనుక మీకు సిద్ధించవు. ఈ కాలానికి అనుకూలించకపోయినా సరే ఈ యమనియమాల్ని పాటించాలి. యమనియమాలు పాటించకుండా ఉన్నందువల్ల అన్నీ గెలిచినటువంటి వాళ్ళు, ఉదాహరణకి విశ్వామిత్రుడే చూసుకోండి, సర్వేంద్రియాల్ని జయించాడు, ధనధాన్య కనక వస్తువాహనాదన్నిటి మీద నిర్మోహం చెంది అడవికెళ్ళి తపస్సు చేసుకున్నటువంటి వ్యక్తి, ఓహో నేను ఇంద్రియాలను జయించాను, మనసు నా స్వాధీనం అయిపోయిందని ఒక్కసారి మనసులో అనుకునేటప్పటికి వెంటనే వచ్చింది అది మేనక, అంతే 1000 ఏళ్ళ తపస్సు వెళ్ళిపోయింది పక్కకి, మళ్ళీ జీరోకి వచ్చాడు. అలాగనే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సిస్టమేటిక్గా వెళ్ళకంటే ఉదాహరణకి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు పతంజలి చెప్పిన రూట్ అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. డైరెక్ట్గా ధ్యానంలో కూర్చోమనం అనుకోండి. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ చదివినటువంటి పిల్లవాడిని తీసుకెళ్ళి డిగ్రీలో పెట్టేసామనుకోండి, ఏం చేయాలో అర్థం కాదనమాట. యమనియమాలు చేసుకుని వెళ్ళాడు అనుకోండి. యమనియమాలు అంటే ఏంటి, సింపుల్గా చెప్పడానికి పొడవు అవుతుంది. యమం అంటే అంతరేంద్రియ నిగ్రహం, నియమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఈ వస్తువు నాది కాదు, నేను ముట్టుకోను అని ఒక దృఢమైనటువంటి సంకల్పం చేసుకుంటూ ఆయన ఇవి అనేయడం ఈజీ అనండి. నిత్య జీవితంలో అప్లై చేయడం కష్టం. అప్లై చేయాలి. కర్మను చేసేటప్పుడు నిజ జీవితంలో దినచర్యలో వాటిల్ని పాటించాలి. అప్పుడే ఈ యమనియమాలు ఎప్పుడైతే చేశాడో యమనియమ ఆసనము స్థిరంగా కూర్చోగలుగుతాడు. ఎందుకని ఈ నియమాలు పాటించాడు కాబట్టి. స్థిరంగా ఎప్పుడైతే కూర్చున్నాడో యోగానుభూతి కలుగుతుంది. యమనియమ ఆసన ప్రాణాయామం అని చూడండి, 4వది ఎప్పుడు ప్రాణాయామం చేయమని చెప్పారు. అదే బుద్ధ భగవానుడు ఆనాపానసతి చెప్పింది, ఈయన ప్రాణాయామం చేసేటప్పుడు మనసు స్వాధీనం అయిపోద్దండి. కారణం ఏంటంటే ఒక చూడండి కోతి ఉన్నది, దాన్ని ఇప్పి వదిలితే మొత్తం అంతా కుడ్డలన్నీ చెండు బండారం చేస్తుంది. ఈ కొమ్మ మీదకి ఆ కొమ్మకి, ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మకి వెళ్తుంది. దాన్నే ఒక గొలుసుకి కట్టి ఒక కొయ్యికి కట్టామనుకోండి, తిరిగితే ఆ సుడ్డే తిరుగుతుంది, బయటికి వెళ్తుంది. అలాగే ఈ మనసు కూడా శతమర్కట అని చెప్తున్నారు. 100 కోతులతో చేసినంత అల్లరి చేస్తుంది అనమాట మనసు. బ్రహ్మచారి శతమర్కట అంటారు. అదేవిధంగా ఈ 100 కోతుల అల్లరి ఈ మనసు చేసిన దానికి సూత్రం ఒకటే, శ్వాస ప్రశ్వాసయోగతి విక్షేద. హే మనసా, బయటికి వెళ్ళే శ్వాసని గమనించు, అది ఎన్ని అంగుళాలు బయటికి వెళ్తుంది. పతంజలి చెప్పిన ప్రకారంగా 12 అంగుళాలు బయటికి వెళ్తుంది. ఇక లోపలికి వెళ్ళేటప్పుడు ఎంతవరకు వెళ్తుందో దాన్ని గమనించు, దాని మీద నువ్వు ఫోకస్ చేయి అని మనసుని మనం ప్రాక్టీస్ చేయాలండి. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనసు తన స్వాధీనం అవుతుంది.